అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన. నర్సీపట్నం సిటీ క్లబ్ కార్యవర్గం సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న రక్త నిల్వల కొరతను అధిగమించేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహించాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇచ్చిన పిలుపు మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు సిటీ క్లబ్ అధ్యక్షుడు పల్లా దొరబాబు తెలిపారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు, యువత స్వచ్ఛందంగా శిబిరానికి తరలివచ్చి రక్తదానం చేశారు. రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు సకాలంలో రక్తం అందించవచ్చని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానంలో పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పెడిరెడ్ల చింతల పాత్రుడు చింతూ, ఆర్ఆర్ రాజేష్, సూతపల్లి శ్రావణ్, మీసాల సుబ్బన్నతో పాటు పలువురు రక్తదాతలు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. రక్తదానానికి యువత నుంచి లభించిన స్పందన పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నా పేరు పల్లా దొరబాబు. నేను నర్సీపట్నం క్లబ్ అంటే సిటీ క్లబ్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. మరి ఈరోజు మా సిటీ క్లబ్ ఆవరణలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడమైంది. నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో రక్త నిల్వలో కొరత కారణంగా స్పీకర్ గారు అయ్యన్నపాత్రుడు గారి పిలుపు మేరకు మేము ఆయన పిలుపుకు స్పందించి ఈరోజు మా క్లబ్ ఆవరణలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మరి ఈ అందరి సహకారంతో మా క్లబ్ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం అందరూ కూడా సహకరిస్తున్నారు. అందరికీ కూడా ధన్యవాదములు. ఈరోజు నర్సీపట్నం సిటీ క్లబ్ ఆవరణలో క్లబ్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా ముదావహం. ముఖ్యంగా మన రాష్ట్ర శాసనసభాపతి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయ అయ్యన్నపాత్రుడు గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించబడుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసినటువంటి ఆహుతులందరికీ కూడా మా ప్రభుత్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా అయ్యన్నపాత్రుడు గారు ఇటువంటి శిబిరాన్ని ప్రోత్సహిస్తూ ఈ పుట్టుకోవటం చాలా మదావహం. తప్పకుండా మరి ఇటువంటి ఈ క్లబ్ ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలా ముదావహం. మరి పల్లా దొరబాబు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం చాలా ముదావహంగా భావిస్తూ ఉన్నాం. మరి తప్పకుండా మరి గతంలో కూడా నేను నా ఆధ్వర్యంలో 1986లో నర్సీపట్నంలో మొట్టమొదటిసారిగా మరి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు ఆ రోజుల్లో 49 మంది రక్తదానం చేయడం చాలా గొప్ప విశేషం. మరి అదే వరవడిని కంటిన్యూ చేస్తూ ఈ రక్తదాన శిబిరాలను స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం చాలా ముదావహం. మరి ఇటువంటి ప్రోత్సాహం ఇచ్చినటువంటి అయ్యన్నపాత్రుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసినటువంటి ఆఫీసులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.